ప్రైజ్లాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నీతిమంతులు అడుగు పెడుతున్న ప్రతి మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది అని. అబ్రహాం గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహామా, ఇదిగో నేను చూపించేటువంటి దేశంలోకి నువ్వు వెళ్ళుము అని దేవాదేవుడు తనతో మాట్లాడాడు. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని మాట నమ్మారో, తన బంధువును, తన ఊరిని అన్నిటిని వదిలిపెట్టి దేవాదేవుడు చూపించేటువంటి దేశంలోకి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన ఒంటరిగా బయలుదేరాడు, అప్పుడు అనేకమైనవి ఏవీ లేవు, ఒంటి చేతులతో ఆయన బయలుదేరుతూ వచ్చాడు. అయితే నీతిమంతుడు అడుగు పెడుతున్నటువంటి ప్రతి స్థలము దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆయనకి ఇస్తూనే వచ్చాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆయన చూపించినటువంటి భక్తి, దేవుని యెడల ఆయనకున్నటువంటి విశ్వాసము అంతకంతకు ఆయన ఇంకా ఆశీర్వదించింది. అబ్రహాము గారు సంపాదించినటువంటి ఆస్తి, ఆయన ప్రయాణము, ఆయన సంఖ్య, ప్రజాబలము అన్నీ కూడా అంతకంతకు ఎక్కువగా ఆశీర్వదించబడింది, దీవించబడింది. దేవుని బిడ్డలారా కదా, ఎవరైనా ఈ దినాన ప్రభు చెప్పిన మాటకు లోబడేవారు ఎంతమంది ఉన్నారు? అబ్రహాము గారు దేవాది దేవుడు చూపించమంటే ఆ దేశంకు బయలుదేరి వెళ్ళు అని చెప్పగానే ఉన్నపాటున అబ్రహాము గారు అన్నిటిని వదిలిపెట్టి ఆయన బయలుదేరమనేటువంటిది ఎంతో గొప్పగా కనబడతా ఉంది. ఈ దినాన నీవు నేను కూడా ఆలోచన చేయాలి. మనం అడుగు పెడుతున్నటువంటి ప్రతి స్థలంలో ఇదిగో ఈరోజు ప్రభు సెలవు ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసి ప్రతి అడుగు ముందుకు వేయాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అడుగును ముందుకు వేస్తామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. దేవుని మీద ఆనుకొని దేవుని ఆలోచన చొప్పున మనం నడవగలిగితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకే ఇది మొదలుకొని నేను రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి వాక్యం కూడా కనబడుతుంది కదా. కాబట్టి ఈ దినాన మనమందరము ఆలోచన చేయాల్సిన విధానం ఒకటే ఉన్నది. ఇదిగో నీతిమంతుడు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో అంతకంతకు దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు తప్ప ఇదిగో త్రోసివేసేవాడిగా లేడు. కనుక అబ్రహాము గారు అడుగు పెట్టారు, ఆయన దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. నీవు కూడా అబ్రహాము వలె విశ్వాసం ఉంచి అడుగు పెట్టు, దేవుడు ప్రతి కార్యం సఫలపరుస్తాడు. అది ఉద్యోగమైనా, ఆస్తిపాస్తులైనా, లేకపోతే ప్రభు యొక్క సేవలో అయినా, మరి ఏదైనా సరే దేవాది దేవుడు అంతకంతకు నేను గొప్పగా ఆశీర్వదించేవాడే కానీ అంతకంతకు నేను కింద తోయేవాడు కానే కాదు. కాబట్టి ఇది నా దేవుని వాగ్దానం జీవితంలో తప్పకుండా దేవుని నెరవేర్చును గాక. ఆమేన్.